ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కాసేపట్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఈ నెల 19న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22 వరకు గడువుంది. ఈ నెల 29న ఎన్నికల పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరుగుతుంది. గతం కంటే భిన్నంగా 2 ఉప ఎన్నికలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 2 వేర్వేరుగా జరుగుతుండటంతో 2 అధికార కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. కాంగ్రెస్ లో 2 స్థానాల కోసం భారీగా ఆశావాహులున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, సుమ మరి కాసేపట్లో అంటే 11 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఉప ఎన్నికకు సంబంధించిన ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా చూసినట్లయితే ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి వీరిద్దరు కూడా ఎమ్మెల్యే కోటాలోనే ఎమ్మెల్సీగా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో వారి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేయడంతో ఆ 2 స్థానాలు కూడా ఖాళీలు ఏర్పడిన పరిస్థితి ఉంది. అయితే ఆ 2 స్థానాలకు సంబంధించి మరి కాసేపట్లో నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ అయితే చూసినట్లయితే గతంలో కంటే ఈసారి కాస్త భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఖాళీగా ఉన్న వాటికైతే కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేవారు. ఒకేసారి కనుక ఎన్నికలు నిర్వహించినట్లయితే ఎమ్మెల్యేలందరూ కూడా ఓటు ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఎమ్మెల్సీలను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఖాళీగా ఉన్న ఈ రెండింటికి మాత్రం వేరువేరుగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన నేపథ్యంలో ఈసారి కూడా దీనికి వేరువేరుగా ఎన్నికలు నిర్వహించాలని చూశారు. కానీ ఒకేసారి కనుక ఎన్నికలు నిర్వహించినట్లయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసినట్లయితే కనుక వేరువేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ 2 కూడా అధికార పార్టీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే వీటికి సంబంధించి చూసినట్లయితే ముఖ్యంగా ప్రతి ఒక ఎమ్మెల్సీకి 40 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసినట్లయితే ఒక ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఎంఐఎం మద్దతుతోటి గెలవాలని చూసింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ విధానంగా చూసినట్లయితే వేరువేరుగా ఎన్నికలు ఎమ్మెల్సీ 2 స్థానాలకు సంబంధించి వేరువేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాబట్టి అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలుగా అధికార పక్షానికి ఎక్కువగా ఉన్నారు, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 2 స్థానాలు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టికెట్ దక్కించుకోలేదో వారికి చాలా తీవ్రమైన పోటీ ఉంది. వీరికి సంబంధించి ఎంపిక చేయడం కోసం ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యమైన నేతలంతా కూడా పార్లమెంట్ ఎన్నికల అబ్జర్వర్ కోసం కూడా ఢిల్లీ వెళ్తున్నారు. కాబట్టి అధిష్టాన సూచన మేరకు కూడా వీటిని కేటాయించే అవకాశం ఉందని చెప్పొచ్చు. సుమా, థ్యాంక్ యూ ప్రతాప్.